5వ మిరాకిల్. అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర 5 అని రాసుకోండి. జీసస్ హీల్స్ మెనీ సిక్ అండ్ అప్రెస్డ్ ఇన్ ఈవినింగ్. అదవుందా నాన్న? ప్రతి దానికి కూడా ఆధారము ఏంటిది? మనం ఈ భూమి మీద జీవిస్తున్నా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నా, మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి గల ప్రధానమైన కారణము, దానికి కావాల్సినటువంటి సొల్యూషను మనకి ఎక్కడ దొరికింది నాన్న? వెరీ గుడ్. గివ్ క్లాస్ టు జస్ట్. ఎక్కడ దొరికింది పిల్లలు? ఇదిగో మన చేతిలో ఉంది కదా బైబిల్. బైబిల్లో మీకు సమాధానం దొరకని ప్రశ్నే లేదు. ఏ ప్రశ్నకి సమాధానం అన్నది లేకుండా ఇక్కడ లేదు. మీకు ఏది కావాలి, భూమి పుట్టింది మొదలు అంతము వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశము కూడా దీంట్లో ఏర్చి కూర్చడం అన్నది జరిగింది. అయితే ఈ యొక్క సువార్తల్లో మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా దేవుడు యేసయ్య చేసినటువంటి అద్భుతాల గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు చెప్పుకున్నటువంటి 5వ అద్భుతము, ఎంతో మంది జబ్బుతో పడి ఉన్నటువంటి వారిని, అంటే సిక్ పీపుల్స్ని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. అలాగే వారిలో ఉన్నటువంటి దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు కదా. దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చి ఉన్నారని చెప్పుకున్నాం. అవునా కదా పిల్లలు? దేవుడు మనకు అధికారం ఇచ్చారా లేదా? ప్రతి దాని మీద కూడా మనకి ఒక అధికారం ఇచ్చారు. యేసు నామంలో మనం అది ఏం చేసినప్పటికీ కూడా అది మనకి నెరవేరుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ ఎందులో చెప్పబడ్డాయి అంటే, ప్రధానమైన చూడండి, మత్తయి 8వ అధ్యాయం చూడండి అందరూ కూడా. మత్తయి 8వ అధ్యాయం 16వ వచనం నుండి 17వ వచనం వరకు అందులో ఉన్నటువంటి అంశాన్ని నేను ఒకసారి చదువుతాను, వినండి.